మతాలు వేరైనా అందరూ ఐక్యతతో ఉండాలన్నారు మంత్రి లోకేష్. మంగళగిరిలో కృపా సమాజం వారి చర్చి పునఃప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. అనంతరం పాస్టర్లకు నూతన వస్త్రాలు బహూకరించారు. దేవుడు మనకు ఒక్కోసారి పరీక్షలు పెడతాడని, వాటిని జయించే శక్తి కూడా దేవుడే ఇస్తాడన్నారు. 2019లో దేవుడు నాకు పరీక్ష పెట్టాడు, దానిని జయించే శక్తి కూడా ఇచ్చాడన్నారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన చర్చిను 6 నెలల్లో పునఃప్రతిష్ఠ చేయడం దేవుడు ఆశీస్సులతోనే సాధ్యమని లోకేష్ అన్నారు. క్రైస్తవ సమాజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. మంగళగిరిలో కమ్యూనిటీ భవనాలు నిర్మించడంతో పాటు శ్మశానాలను అభివృద్ధి చేస్తామన్నారు. నిరంతరం మంగళగిరి ప్రజల సేవలోనే ఉంటారని మంత్రి తెలిపారు. ఇది కేవలం మనకే కాదు, ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుంటున్నాం. అట్లనే పనిచేయాలని పెద్దలుగా ఇక్కడ ఉన్న మీ అందరి సహకారంతోనే గురువు గారు ఇంత అద్భుతంగా ఈరోజు ముందుగా మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలందరూ ఎంతోమంది డాక్టర్లు, టీచర్లు అందరూ కలిసి వచ్చారంటే ఇంత అద్భుతంగా మనం చేసుకుంటాం.